హలో ఫ్రెండ్స్, ఎంతోమంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా అదరగొట్టేస్తున్నారు అనుకోండి. దాదాపు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్యారిస్లో ఈ ఒలింపిక్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ ఒలింపిక్స్లో దాదాపు 206 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. అదేంటి 195 దేశాలే కదా ఉండేది, 206 అంటున్నాడు ఏంటని చెప్పి అనుకుంటున్నారా? యాక్చువల్గా దానికి ఒక వేరే రీజన్ ఉంది. సో దాని గురించి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే దీని దగ్గరికి వద్దాం. ఒలింపిక్స్లో జరగబోయే 329 ఈవెంట్స్లో మొత్తం 10,500కు పైగా అథ్లెట్స్ పోటీ పడబోతున్నారు. యుఎస్, చైనా, జపాన్, బ్రిటన్ ఇవన్నీ కూడా టాప్ పొజిషన్ కోసం ఆల్రెడీ యుద్ధాలను మొదలుపెట్టేశాయి. వీటితో పాటు ఇంకో నేషన్ కూడా ఉంది. ఆ నేషన్ ఈసారి ఎలా అయినా సరే మెడల్స్ టేబుల్లో పాత రికార్డుని బద్దలు కొట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. ఆ దేశం మరేదో కాదు, మన ఇండియానే. 140 కోట్ల మంది ఆశను మోస్తూ ఇండియా నుంచి ప్యారిస్ ఒలింపిక్స్కి 117 మంది అథ్లెట్స్ బయలుదేరారు. 2016లో కేవలం 2 మెడల్లు గెలిచిన ఇండియా 2020 టోక్యో ఒలింపిక్స్లో 7 మెడల్స్ గెలిచి 67వ పొజిషన్ నుంచి 48వ పొజిషన్కి చేరుకుంది. అండ్ ఈసారి మన ఇండియా వాళ్ళు ఇంకో హిస్టారిక్ బెంచ్ మార్క్ని సెట్ చేయబోతున్నారు. 2036లో ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి బిడ్డింగ్ ప్లాన్ వేస్తున్న ఇండియా ఈ ఒలింపిక్స్ ద్వారా ప్రపంచానికి మన ఎదుగుదలని పరిచయం చేయబోతుంది. ఈ ఒలింపిక్స్లో అథ్లెట్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ దాదాపుగా 450 కోట్లకు పైగానే ఖర్చు పెట్టింది. అలాగే రీసెంట్గా బీసీసీఐ కూడా దాదాపుగా 8.5 కోట్ల రూపాయలని ప్యారిస్కి వెళ్తున్న అథ్లెట్స్కి సపోర్ట్ కోసం ఫండింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ ఏషియన్ గేమ్స్లో మన వాళ్ళు హిస్టరీని క్రియేట్ చేశారు. 106 మెడల్స్ గెలిచి ఏషియన్ గేమ్స్లో 4th ప్లేస్లో నిలిచారు. ఇంక ఇప్పుడు జరగబోయే ఒలింపిక్సే మన ఇండియాకి నెక్స్ట్ బిగ్ టార్గెట్. సో ఎవరు ఇండియాకి టాప్ మెడల్ కంటెండర్స్ అండ్ ఎవరు ఈసారి మెడల్స్ గెలవడానికి రెడీగా ఉన్నారు అండ్ ఏ ఈవెంట్స్లో ఇండియా మెడల్స్ని సంపాదించబోతుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. మను భాకర్ ఆల్రెడీ 10 మీటర్ షూటింగ్లో మను భాకర్ బ్రాంజ్ మెడల్ సంపాదించి కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. షూటింగ్ ఈవెంట్లో ముందు నుంచి మను భాకర్ పైన ఇండియా చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకుంది. అండ్ ఆ హోప్స్ని ఏమాత్రం తగ్గించకుండా ఇండియాకి ఫస్ట్ మెడల్ని అందించింది మను భాకర్. నెక్స్ట్ జరగబోయే మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి మను పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఈ ఈవెంట్లో కూడా ఇండియాకి మెడల్ వచ్చే అవకాశం ఉంది. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే వాళ్ళు మెడల్కి దగ్గరగా ఉన్నారు. అండ్ మేబీ వీడియో రిలీజ్ అయ్యేసరికి వాళ్ళు మెడల్ కొట్టేసి ఇంకో హిస్టరీని కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నీరజ్ చోప్రా. ఇండియా తరపు నుంచి ఉన్న బిగ్గెస్ట్ హోప్ నీరజ్ చోప్రా. ఇండియా తరపు నుంచి ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నీరజ్ చోప్రా గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 2018 కామన్వెల్త్లో గోల్డ్, 2020 టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్, 2022 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ అండ్ అదే 2022లో డైమండ్ లీగ్ విన్నర్, 2023లో వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్. ఇలా ఏ ఈవెంట్లో చూసుకున్నా సరే గోల్డ్ మెడల్ కంటే తగ్గేదే లేనట్టు తన పర్ఫార్మెన్స్ని చూపించాడు. ఈసారి ఒలింపిక్స్లో నీరజ్ ఏం కేవలం గోల్డ్ మెడలే కాదు, కొత్త రికార్డ్ని క్రియేట్ చేయడం కూడా. తను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఏం 90 మీటర్లని క్రాస్ చేయడం అని చెప్పి తను చెప్పడం జరిగింది. లాస్ట్ టైం నీరజ్ చోప్రా 86.48తో కొత్త రికార్డ్ని క్రియేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈసారి ఆ రికార్డ్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇండియాకి అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్లో న్యూ రికార్డ్ అని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ జ్యోతి ఎర్రాజీ. అథ్లెటిక్స్ నుంచి కేవలం నీరజ్ చోప్రానే కాదు, బోత్ ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డ్ హడిల్స్ ని క్రాస్ చేయగల సత్తా ఉన్న ఇంకొకరు కూడా ఉన్నారు. అండ్ ఆవిడ మరెవరో కాదు, జ్యోతి ఎర్రాజీ. ఇంతవరకు మన ఇండియా తరపు నుంచి ఒక్కరు కూడా ఉమెన్స్ 100 మీటర్ హడిల్స్ లో పార్టిసిపేట్ చేసిందే లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం జ్యోతి మన ఇండియా తరపు నుంచి రిప్రజెంట్ చేయబోతుంది. జ్యోతి ఏషియన్ అథ్లెటిక్స్ లో ఛాంపియన్ గా నిలిచింది. అలాగే ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ ని సొంతం చేసుకుంది. సో ఈసారి ఒలింపిక్స్ లో జ్యోతి ద్వారా మన ఇండియాకి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ లో ఇంకొక మెడల్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బ్యాడ్మింటన్. ఒలింపిక్స్లో ఇండియా ఉనికిని చాటించిన గేమ్స్లో బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఈ బ్యాడ్మింటన్ కేటగిరీ నుంచి ఈసారి చాలా మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే ముందుగా లాస్ట్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న పివి సింధు గురించి చెప్పాలి. టోక్యో ఒలింపిక్స్లో గెలుపంచుల వరకు వెళ్లి సిల్వర్ మెడల్ని సాధించిన పివి సింధు ఈ ఒలింపిక్స్లో తన ఫస్ట్ మ్యాచ్ని చాలా డామినేటింగ్గా స్టార్ట్ చేసింది. 21-9, 21-6తో తన ఫస్ట్ గేమ్ని కేవలం 29 నిమిషాల్లోనే ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్తో తను ఈసారి పక్కాగా గోల్డెన్ ఆ టార్గెట్ అన్నట్లు తన సమాధానం ఇచ్చింది. ఇదే డామినెన్స్తో కనుక ఆడితే మాత్రం మన తెలుగు తేజం గోల్డ్ మెడల్ని గెలవడం పక్కా. ఇంకా మెన్స్ సింగిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే లక్ష్య సేన్. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే సేన్ గెలిచిన మ్యాచ్ని ఒలింపిక్స్ వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది. దీనికి రీజన్ సేన్కి ఆపోజిట్గా ఆడిన కెవిన్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం. BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకారం ఏ ప్లేయర్ అయినా సరే
టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారనుకుంటే ఆ టోర్నమెంట్లో తను ఆడిన మ్యాచెస్ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేస్తారు. సో సేన్ గెలిచిన మ్యాచ్ను కూడా అలానే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో టెక్నికల్గా తన మ్యాచ్ని గెలిచినా కానీ ఈ రూల్స్ వలన తనకి ఎలాంటి పాయింట్స్ కూడా లభించలేదు. బట్ దీని గురించి పక్కన పెట్టేస్తే సేన్ తన కెరీర్లో 7 BWF టైటిల్స్ని గెలిచాడు అండ్ 3 సార్లు రన్నర్అప్గా నిలిచాడు. అలాగే 2022లో తన అర్జున్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ప్రజెంట్ BWFలో 6th ర్యాంకింగ్లో ఉన్న సేన్ ఈసారి ఒలింపిక్స్లో ఇండియా తరపు నుంచి మెడల్ గెలిచే రేస్లో వన్ ఆఫ్ ది కంటెండర్స్గా ఉన్నాడు. ఇంకా బ్యాడ్మింటన్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ డామినేటింగ్ డ్యూయో గురించే, చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్. ప్రజెంట్ వీళ్ళిద్దరు కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్లో ప్రత్యర్థులకి చెమటలు పుట్టిస్తున్నారు. 2023లో వీళ్ళ డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్లారు. దీంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, థాయిలాండ్ ఓపెన్ టైటిల్, వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ని సాధించారు. సో ఇదే అగ్రెషన్ని ఈ ఒలింపిక్స్లో మెయింటైన్ చేస్తే మెడల్ గ్యారంటీగా కొట్టేసినట్లే. నెక్స్ట్ బాక్సింగ్. ఈసారి బాక్సింగ్ నుంచి మన ఇండియా తరపున 2 మెడల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ గెలవబోయే ఇద్దరు నిఖితా జరీన్ అండ్ లొవినా. నిఖితా జరీన్ ఇప్పటి వరకు 2 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 2022లో 50 kgs బాక్సింగ్లో కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ అండ్ ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. అండ్ ప్రెసెంట్ ఒలింపిక్స్లో మెడల్ కొట్టే అవకాశం ఉంది. బట్ సెమీస్లో తనకు స్ట్రాంగ్ అపోనెంట్తో మ్యాచ్ పడే అవకాశం ఉంది. ఇన్ కేస్ అది కనుక తట్టుకొని విన్ అయితే మాత్రం పక్కా మనకి బాక్సింగ్లో మెడల్ వచ్చినట్టే. ఇంకా లోవ్లినా విషయానికి వస్తే లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో తను బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అలానే ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలిచింది. బట్ క్వార్టర్ ఫైనల్స్లో తనకి టఫ్ కాంపిటేటర్ ఎదురబోతుంది. సో తనని గనక తను మేనేజ్ చేయగలిగితే పక్కా మెడల్ సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ హాకీ. వీళ్ళ గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇండియన్ హాకీ టీం గత 40 సంవత్సరాలుగా ఉన్న మెడల్ దాహాన్ని టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచి తీర్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను కూడా గెలుచుకుంది. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే టీం కాస్త ఫామ్ని కోల్పోయింది. అయినా కానీ వాళ్ళు ఒలింపిక్స్లో న్యూజిలాండ్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్ గెలిచి వాళ్ళ ఫామ్ని మళ్ళీ తిరిగి దక్కించుకున్నారు. కానీ ఈ గ్రూప్లో ఇండియా ఫేస్ చేయాల్సిన టఫ్ టీమ్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం ఇలాంటి క్వాలిటీ టీమ్స్తో మన ఇండియన్ టీం తలబడాల్సింది. బట్ రీసెంట్గా ఒలింపిక్స్కి ముందు అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో గెలిచి ఇండియా మెడల్ హోప్స్ని బాగా పెంచేసింది. సో ఈసారి కూడా ఇండియన్ హాకీ టీం మెడల్ రేస్లో ఉండబోతుంది. బట్ అది బ్రాంజా, సిల్వరా, గోల్డ్ అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయ్ చాను. వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో తన 2వ ఒలింపిక్ మెడల్ సొంతం చేసుకోవడానికి రెడీ అయిపోతుంది మీరాబాయ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే టోక్యో ఒలింపిక్స్ తర్వాత తనకు ఒక ఇంజరీ అయింది. దీని కారణంగానే తను ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఆమె ఇంజరీ నుంచి ఇప్పుడైతే ఫుల్గా రికవర్ అయిపోయింది. సో ఆమె ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఇంకొక మెడల్ని మన ఇండియా ఖాతాలో పక్కా ఫిట్ చేస్తుంది. నెక్స్ట్ అంతిమ్ పంఘల్. రెజ్లింగ్ నుంచి అంతిమ్ పంఘల్ ఇండియాకి మెడల్ తెచ్చే కంటెండర్ లిస్ట్లో ఉంది. ఈమె 2 సార్లు అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలిచింది. అలానే ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ను కూడా సంపాదించుకుంది. అండ్ రీసెంట్గా తన ఇంటర్వ్యూలో కేవలం జపనీస్ రెజ్లర్ అయిన అకారి ఫుజినామి మాత్రమే తనకి గోల్డ్ మెడల్కి మధ్యలో అడ్డంగా ఉందని చెప్పి ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. సో తన గనక ఓడిస్తే గోల్డ్ మెడల్ తంతే అని చెప్పి తనకు కాన్ఫిడెంట్గా ఉంది. సో ఆ జపనీస్ రేసులని ఓడించి గోల్డ్ మెడల్తో హిస్టరీని క్రియేట్ చేయాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో 4th ప్లేస్లో నిలిచిన అదితి అశోక్. సో ఈ 4 సంవత్సరాల్లో తన ఎక్స్పీరియన్స్ని పెంచుకొని ఈసారి మెడల్ రేస్కి తను కూడా రెడీ అయిపోయింది. సో వీళ్ళు గైస్ ఈసారి ఒలింపిక్స్లో ఇండియాకి మెడల్ తీసుకురాబోతున్న ప్లేయర్స్. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా మెడల్స్ గెలిచి ఈసారి 2 digits అంటే మోర్ దెన్ 10 మెడల్స్ గెలిచి కొత్త హిస్టరీని క్రియేట్ చేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.